హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 26 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్కి మ్యాచ్ అనేది జరగనుంది. లక్నో హోమ్ గ్రౌండ్ అయిన ఏక్నా స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో మనం ఈ వీడియోలో ప్రివ్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మ్యాచ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మ్యాచ్ అనేది ఏక్నా స్టేడియంలో లక్నో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇక్కడ పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ ఓవరాల్గా 8 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 161గా ఉంది. అదేవిధంగా ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 199 పర్ 8 వికెట్స్ కోల్పోయి లక్నో సూపర్ జైంట్స్ అనేది హై స్కోర్ అనేది నమోదు చేసింది. ఇక్కడ లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 108 పర్ 10 వికెట్స్ కోల్పోయి అది కూడా లక్నో సూపర్ జైంట్స్ అనేది లోయెస్ట్ స్కోర్ అనేది కూడా చేసింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఓవరాల్గా 3 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 3 మ్యాచెస్ అనేవి లక్నో సూపర్ జైంట్స్ అనేది విన్ అయింది. 0 మ్యాచెస్ అనేవి ఢిల్లీ క్యాపిటల్స్ అనేవి విన్ అయింది. సో పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎల్ఎస్జీ థర్డ్ పొజిషన్లో ఉంది. 4 మ్యాచెస్ అనేవి ఆడి 3 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 1 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి టోటల్ 6 పాయింట్స్తో ప్లస్ 0.775 రన్ రేట్తో ఉంది. ఢిల్లీ క్యాపిటల్ చూసుకుంటే 10th పొజిషన్లో ఉంది. మ్యాచెస్ అనేవి ఆడి 1 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 2 పాయింట్స్తో -1.370 నెట్ రన్ రేట్తో ఉంది. ఎల్ఎస్సీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ టు హెడ్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ 193 పర్ 6 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్తో చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 143 9 వికెట్స్ కోల్పోయి చేసింది. ఇందులో లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చూసుకుంటే మయర్ 73 రన్స్ అనేది చేశాడు 38 బాల్స్లో. నికోలస్ పురాన్ 36 రన్స్ అనేది చేశాడు 21 బాల్స్లో. ఆయుష్ బడోని 18 రన్స్ అనేది చేశాడు 7 బాల్స్లో. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ 56 రన్స్ అనేది చేశాడు 48 బాల్స్లో. రోస్తో 30 రన్స్ అనేది చేశాడు 20 బాల్స్లో. అక్షర్ పటేల్ 16 రన్స్ అనేది చేశాడు 11 బాల్స్లో. లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, పడికల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పురాన్, ఆయుష్ బడోని, కృణాల్ పాండ్యా, రవి బిష్ణో, యష్ ఠాకూర్, నవీన్, అమిత్ మిశ్రాని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ యాదవ్ని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడితే లక్నో సూపర్ జైంట్స్ క్వింటన్ డికాక్ 4 మ్యాచెస్ ఆడి 145 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 14 4s 8 6గా ఉన్నాయి. నికోలస్ పురాన్ 4 మ్యాచెస్ ఆడి 178 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 8 4s 15 6గా ఉన్నాయి. అదేవిధంగా మార్కస్ స్టోయినిస్ చూసుకుంటే లాస్ట్ గుజరాత్ మ్యాచ్లో 58 రన్స్ అనేవి చేశాడు. అందులో 4 4s చేశాడు, 2 6s కొట్టాడు. కృణాల్ పాండ్యా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ గుజరాత్ మ్యాచ్లో 3 వికెట్స్ అనేవి తీశాడు. 2.8 ఎకనామీతో రన్స్ అనేవి ఇచ్చుకున్నాడు. మయాంక్ యాదవ్ 3 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ అనేవి తీశాడు. యష్ ఠాకూర్ లాస్ట్ గుజరాత్ మ్యాచ్లో 5 వికెట్స్ అనేవి తీశాడు. అందులో 7.8 ఎకనామీతో 5 వికెట్స్ అనేది తీశాడు గుజరాత్ మ్యాచ్లో కీ ప్లేయర్గా. నవీన్ చూసుకుంటే 4 మ్యాచెస్ ఆడి 5 వికెట్స్ అనేవి తీశాడు. ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పవార్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, నార్జో, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, ముఖేష్ కుమార్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా షయోప్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే డేవిడ్ వార్నర్ 5 మ్యాచెస్ ఆడి అందులో 158 రన్స్ అనేవి చేశాడు. అందులో 16 4s 10 6s అనేవి ఉన్నాయి. పృథ్వీ షా
3 మ్యాచెస్ ఆడి 119 రన్స్ అనేవి చేశాడు. ఇందులో 14 ఫోర్స్ 5 సిక్సెస్ అనేవి ఉన్నాయి. కెప్టెన్ రిషబ్ పంత్ 5 మ్యాచెస్ ఆడి 153 రన్స్ అనేవి చేశాడు. అందులో 12 ఫోర్స్ 9 సిక్సెస్గా ఉన్నాయి. స్టబ్స్ లాస్ట్ ముంబై మ్యాచ్లో 71 రన్స్ అనేవి చేశాడు నాట్అవుట్గా. 25 బాల్స్లోనే స్ట్రైక్ రేట్ 284 ఉంది. 3 ఫోర్స్ 7 సిక్సెస్ ఉన్నాయి. నోకియా 4 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ అనేవి తీశాడు, కానీ లాస్ట్ ఓవర్లో చాలా రన్స్ అనేవి ఇచ్చుకుంటున్నాడు. ఖలీల్ అహ్మద్ 5 మ్యాచెస్ ఆడి 7 వికెట్స్ అనేవి తీశాడు. సో గైస్, ఈరోజు వీడియోలో మ్యాచ్ ప్రివ్యూ, పిచ్ అనాలిసిస్, ప్లేయింగ్ 11, కీ ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు, ఏ మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.